హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ధీరజ్ వాళ్ళ నాన్న బాధను చూసి ధీరజ్ అయితే విశ్వకి నిజం చెప్పబోతున్నాడు. ఇక ప్రేమకి తనకి మధ్య జరిగిన పెళ్లి గురించి నిజమైతే విశ్వకి చెప్పి విశ్వక్ ద్వారా రామరాజుని క్షమాపణ కోరేలా చేయబోతున్నాడు ధీరజ్ అయితే. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు నర్మదా అయితే తన రైస్ మిల్కి వెళ్ళి, మామయ్య గారు మీరు నాతో మాట్లాడకుంటే చాలా బాధగా ఉంది. అమ్మ నాన్నల్ని కాదనుకొని నేను సాగర్ ప్రేమ కోసం ఇక్కడికి వచ్చాను. అమ్మ నాన్న లాంటి మీరు కూడా మాట్లాడకపోతే, అటు ఆయన మాట్లాడకపోవడంతో నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అందరూ ఉన్న అనాథంలా మిగిలిపోయానని నాకు భయంగా ఉంది మామయ్య గారు, మీరు మాట్లాడండి మామయ్య గారు అని నర్మద అయితే రైస్ మిల్లుకు వెళ్ళి రామరాజుని బ్రతిమిలాడుతూ ఉంటుంది. మామయ్య గారు, నేనే తప్పు చేశాను? ధీరజ్కి హెల్ప్ చేయడానికి ప్రేమ ఆ నిర్ణయం తీసుకుంది. ప్రేమ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పాను. అందులో తప్పేం లేదు కదా మామయ్య గారు. నేను ధీరజ్ వైపు ఆలోచించాను. ధీరజ్కి కొద్దిగా హెల్ప్గా తను కూడా పని చేయాలని అనుకుంది కాబట్టి ఆ నిర్ణయం కరెక్ట్ అని చెప్పాను. కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీ మాటకి ఎదురు మాట్లాడాలని కాదు అని నర్మద, మామయ్య గారు మీరు మాట్లాడాలి, నాతో మాట్లాడితేనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, లేకపోతే ఇలాగే ఉంటాను అని ఏడుస్తూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే రామరాజు అయితే, లేమ్మా నువ్వేమీ బాధపడకు, నీతో మాట్లాడుతున్నాను కదా, ముందుగా నువ్వు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళు అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడు మీరు మాట్లాడతానంటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని అనగానే, సరే అమ్మా నీతో మాట్లాడుతున్నాను కదా నువ్వు వెళ్ళు అని అంటూ చెప్పేస్తాడు. నర్మద అయితే ఆ మాటలు విని చాలా సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే సాగర్ ఎదురుపడతాడు. సాగర్ నర్మదను చూసి చాలా కోపంతో అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే రామరాజు, ఏంట్రా ఆ అమ్మాయి ఒక్కతే వెళ్ళిపోతుంది, ఆటోలో ఎలా వెళ్తుంది, వెళ్ళి తనని ఆఫీస్లో డ్రాప్ చేసిరా అని సాగర్కి అయితే రామరాజు చెప్పగానే సాగర్ అయితే నర్మదని తీసుకొని ఆఫీస్లో డ్రాప్ చేయడానికి సాగర్ అయితే వెళ్తాడు. నర్మద అయితే రామరాజుతో మాటలైతే కలిపేస్తుంది. రామరాజు, ఈ అమ్మాయి చాలా మంచిదిలా ఉంది, నేనే కోప్పడ్డాను, నుంచి కోడళ్ళపై ఇలా కోప్పడకూడదు, అందరితో సంతోషంగా ఉండాలి, వాళ్ళని నమ్ముకొని వచ్చిన వాళ్ళు మేము కూడా మాట్లాడకపోతే నిజంగానే వాళ్ళకి ఎవరున్నారు అని రామరాజు అయితే అర్థం చేసుకుంటాడు. రామరాజు ఇంటికి రాగానే అందరూ భోజనం చేస్తూ అందరూ కూర్చొని ఉంటారు. అప్పుడే అక్కడికి ప్రేమ నర్మద రావకపోవడంతో రామరాజు అంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇదేంటి అందరూ వచ్చారా, మిగతా వాళ్ళేరి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ప్రేమ నర్మద రూమ్లో ఉన్నారండి అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ నర్మద రండి అని అంటూ ఉంటాడు. అప్పుడే కూర్చోండమ్మా అని రామరాజు అనగానే, మామయ్య గారు ఆకలిగా లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే ఆకలిగా లేదని కాదు, ముందుగా మీరు కూర్చొని తినండి అని రామరాజు అలా చెప్పడంతో ప్రేమ నర్మద చాలా సంతోషపడతారు. శ్రీవల్లి మాత్రం, ఇదేంటి మామయ్య గారు వీళ్ళతో మాట్లాడడం ఏంటి, వీళ్ళతో మాట్లాడాడు కదా, మళ్ళీ మాటలు ఎలా కలిపాడు, ఎలాగైనా వీళ్ళతో మాట్లాడకుండా మళ్ళీ వీళ్ళపై సీరియస్గా ఉండేటట్లు చేయాలి అని శ్రీవల్లి అయితే అనుకుంటుంది. వెంటనే శ్రీవల్లి అయితే భోజనం పెట్టుకొని ఆగేసి, మామయ్య గారు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది మామయ్య గారు, మీకు చేసిన అవమానం మామూలుది కాదు మామయ్య గారు, నడి రోడ్డు పైన నీ అంగి చీల్చేశాడు, అంగిని చింపేసి నిన్ను బాధ పెట్టారు ఆ ఇంటి వాళ్ళు, ఈ ప్రేమ వల్ల వాళ్ళ ఫ్యామిలీ వల్ల నువ్వు చాలా బాధపడ్డావు మామయ్య గారు, నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది అని శ్రీవల్లి అయితే మళ్ళీ మాసిన పుండుని రెచ్చబెట్టినట్లు మళ్ళీ ఆ మాట గుర్తుకు చేస్తుంది. వెంటనే రామరాజు భోజనం తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ నర్మద చాలా కోపంతో ఉంటారు. ఈ వల్లి అక్క ప్రతిసారి మామయ్యని బాధ పెడుతుంది, పదే పదే అది గుర్తుకు చేసి చాలా బాధ పెడుతుంది అని నర్మద ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. రామ
ధర్మరాజు భోజనం నుంచి లేచి వెళ్ళడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ధీరజ్ మాత్రం తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈ శ్రీవల్లి వదిన ప్రతిసారి ఇక ఆ సేనాపతి వాళ్ళు చేసిన అవమానాన్ని నాన్నకి గుర్తుకు చేసి నాన్న బాధపడేలా చేస్తుంది ఈ శ్రీవల్లి వదిన. ఎలాగైనా నాన్నకి ఈ బాధని తొలగించాలి. ఇక నాన్న మరోసారి ఇక ఈ బాధ పడకుండా చేయాలి. తన ఈ తల ఎత్తుకొని తిరిగేలా చేయాలి. ఈ అవమానం గుర్తుకు రాకుండా చేయాలి. ఎలాగైనా నాన్న సంతోషంగా ఎప్పటిలాగా ఉండేలా చేయాలి అని ఇక ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే రోజు మాదిరే ఇక డెలివరీ బాయ్లా ఇక తను ఇక వెళ్ళిపోతాడు ఇక డెలివరీ చేయడానికి. అప్పుడే సైకిల్పై వెళ్తూ ఉండగా దారిలో ఇక అటు విశ్వకైతే ఇక బైక్పై వెళ్తూ స్పీడ్గా కింద పడిపోతాడు. అప్పుడే ఇక చుట్టుపక్కల ఎవరు కనిపించకపోవడంతో ఇదేంటి వీడి విశ్వక్లా ఉన్నాడు, ఇక వీన్ని ఇక దెబ్బలు బాగా తగిలాయి, వదిలేసి వెళ్తే ఎలా అని ఇక వెంటనే ఇక చుట్టుపక్కల ఎవరు కనిపించకపోవడంతో ఇక ధీరజ్ అయితే విశ్వక్ దగ్గరికి వెళ్ళి ఇక విశ్వక్ చాలా గాయాలు కావడంతో వెంటనే ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేస్తాడు. ఇక హాస్పిటల్లో డాక్టర్ గారు ఎలా ఉంది అతనికి అని ఇక అడుగుతూ ఉంటాడు. తనకి మెలకువ వచ్చింది అని చెప్పగానే వెంటనే ఇక ధీరజ్ ఇక విశ్వ దగ్గరికి వెళ్తాడు. ఏంటి చూసుకొని నడవాలని బండి నడపాలని తెలీదా, అలా వెళ్తే బాగా గాయాలయ్యాయి చూసావు కదా అని ఇక అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే ఏంట్రా నువ్వు చెప్పేది అని అనగానే అప్పుడే డాక్టర్ వచ్చి సమయానికి తను తీసుకురాకపోతే నీ ప్రాణానికే ప్రమాదం ఉండేది అని ఇక డాక్టర్ చెప్పగానే ఇక విశ్వక్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక విశ్వక్ అయితే ఇక ధీరజ్ వైపే అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్కి ఒకటి గుర్తుకు వస్తుంది. విశ్వక్కి అసలు నిజం చెప్తే ఇక మరోసారి నాన్నకి అవమానాలు జరగవు కదా, ఇక నాన్న బాధపడేలా ఏది జరగదు కదా, ఇక అసలు నిజమేంటో విశ్వకి చెప్పేయాలి. ఇక మరోసారి ఇక నాన్న బాధపడకూడదు. ఇక నాన్న నేను తప్పు చేశానని నా వల్లే ఇక నాన్నకి అవమానాలు జరుగుతున్నాయి కాబట్టి అసలు నిజమేంటో విశ్వకి చెప్పేస్తాను అని ఇక ధీరజ్ అయితే ఇదే మంచి సమయం అని ఇక ధీరజ్ అనుకొని వెంటనే ఇక ధీరజ్ విశ్వక్ నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఏంటి ఆ విషయం అని విశ్వక్ అంటూ ఉంటాడు. నీకు ఒక నిజం తెలియాలి, ఆ నిజాన్ని చెప్పాలి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే విశ్వక్ ఏంటా నిజం అని ఇక అనగానే ఇక ప్రేమకి నాకు మధ్య పెళ్లి జరిగిన విషయాన్ని అసలు నిజమేంటో చెప్పేయాలి అని ఇక అనగానే అవును కదా నువ్వు మా ప్రేమని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఇక మా కుటుంబంలో బాధనే మిగిల్చావు కదా అని ఇక విశ్వక్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్ లేదు విశ్వక్, నువ్వు అనుకున్నట్లు ప్రేమని నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, తనని లేపుకు వెళ్ళి పెళ్లి చేసుకోలేదు అని ఇక అనగానే విశ్వక్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు అని ఇక అనగానే అవును విశ్వక్ నిజం చెప్తున్నాను, ఇక నిజంగానే ప్రేమని నేను ప్రేమించి ఇక మీ ఇంట్లో నుంచి లేపుకు వెళ్ళి పెళ్లి చేసుకున్నానే అనుకున్నాయి కదా మీరు మా అమ్మ నాన్నని చాలాసార్లు అవమానించారు, ఇక చాలా బాధ పెట్టారు, ఇక అయినా నేను ఊరుకున్నాను ఎందుకంటే మా అమ్మకి ఇచ్చిన మాట కోసం అని ఇక అనగానే విశ్వక్ షాక్ అయిపోతాడు. ఏంటి ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే నిజంగా చెప్తున్నాను, ప్రేమకి నాకు మధ్య ప్రేమ గురించి ఇక ప్రేమించుకోలేదు, ఇక తనని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదు, తనని మీ ఇంట్లో నుంచి తీసుకొని కూడా నేను రాలేను అని ఇక చెప్పగానే విశ్వక్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి ధీరజ్ అసలు నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు అని ఇక విశ్వక్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్ అయితే అవును విశ్వక్ నిజం చెప్తున్నాను, ప్రేమని నేను ప్రేమించను లేదు, మీ ఇంట్లో నుంచి తనని లేపుకు వెళ్ళి పెళ్లి చేసుకోలేదు, అసలు విషయం ఏంటంటే ప్రేమ ఒక అబ్బాయిని ప్రేమించింది, ఇక తనని నిజంగానే ప్రేమించాడని నమ్ముకొని తనని ప్రేమించింది, ఇక తనకి పెళ్లి కుదిరిన సమయంలోనే ఇక ఉదయాన్నే పెళ్లి జరుగుతుందని భయంతో ఇక అతను నిజంగానే ప్రేమించాడనుకొని తనతోని ఇక పెళ్లి పీటల నుంచి వెళ్ళొచ్చింది. తీరా వాడు తన పైన నగల కోసమే తనను ప్రేమించినట్లు నటించాడు, కానీ ప్రేమని ప్రాణంగా ప్రేమించలేదు, అంతా నటించాడు. ఇక వాడు చేసిన మోసానికి ప్రేమ మీ కుటుంబం పరువు ఎక్కడ పోతుందో అని ఇక మా అమ్మ ఇక ప్రేమని నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది, ఇక ప్రేమ మెడలో తాళి కట్టమని అడిగింది, నా కుటుంబం పరువు కాపాడాలిరా నువ్వు, ఇక ఈరోజు ఈ ప్రేమ ఈ విధంగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తే లేచిపోయి వచ్చింది అని పేరు పోతుంది, కాబట్టి నువ్వు తనని పెళ్లి
చేసుకోవాలి అని ఇక మా అమ్మ ప్రాధేయపడింది. ఇక మీ కుటుంబం కోసం మా అమ్మ ఆలోచించింది. అందుకనే నేను ప్రేమ మెడలో తాళి కట్టాను. తనని ప్రేమించను లేదు, తనని లేపుకు వెళ్ళను లేదు. మీరు అనుకున్నదంతా ఇక అబద్ధం. నేను అసలు ప్రేమని కావాలని పెళ్లి చేసుకోలేదు. మా అమ్మ కోసం పెళ్లి చేసుకున్నాను. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే మా నాన్నకు జరిగే అవమానాలు ఇక ఆపేయాలని చెప్తున్నాను. మా నాన్నకు జరిగిన అవమానాలు తట్టుకోలేక మా నాన్న మాకు దూరం అయిపోతాడేమో అని భయంగా ఉంది. ఆ రోజు రోడ్డు పైన మీ నాన్న మా నాన్న చొక్కా చింపితే అప్పటి నుంచి మా నాన్న అసలు తన ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ఇక అందరి ముందు తన ప్రవర్తన కూడా వేరే విధంగా ఉంది. తనలో నవ్వు ముఖమే లేదు. తనని చూస్తుంటే భయంగా ఉంది. ఇక నుంచైనా మా నాన్నని అవమానించకండి. మా నాన్నకి అసలు నేను చేసిన తప్పు వల్ల మా నాన్న అవమానపడుతున్నాడు. కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు విశ్వక్. ఇదంతా మా అమ్మ వల్లే నేను ప్రేమని పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ తన అమ్మగారి కుటుంబం బాధపడకూడదు, పరువు పోకూడదని మా అమ్మ ప్రేమ మెడలో తాళి కట్టమంది అని నిజమైతే విశ్వక్కి చెప్పేస్తాడు ధీరజ్. విశ్వక్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి ధీరజ్, నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు. అవును విశ్వక్, నిజం చెప్తున్నాను. నేను ప్రేమని మిమ్మల్ని బాధ పెట్టాలని లేపుకు వెళ్ళి పెళ్లి చేసుకోలేదు అని చెప్పగానే చాలా బాధపడుతూ, నన్ను క్షమించు ధీరజ్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాము. అటు మా అత్తని మీ నాన్న అలా పెళ్లిపీట నుంచి తీసుకువెళ్ళాడని, ఇటు మా చెల్లిని నువ్వు తీసుకువెళ్ళావని చాలా కోపంతో నిన్ను బాధ పెట్టాము. అటు మామయ్య గారిని కూడా చాలా బాధ పెట్టాము. మమ్మల్ని క్షమించు ధీరజ్, నీ గొప్పతనం తెలుసుకోలేకపోయాం. మా కుటుంబం పరువు కోసం నువ్వు ఇదంతా చేసావని తెలుసుకోలేకపోయాం. నన్ను క్షమించు అని విశ్వక్ అయితే ప్రాధేయపడుతూ ఉంటాడు. అప్పుడే విశ్వక్, నువ్వు ఈ క్షమాపణ చాలు, కానీ మా నాన్నని నుంచి అవమానించకండి ప్లీజ్. మా నాన్నని అవమానించి మమ్మల్ని బాధ పెట్టకండి. మా నాన్న ఈ అవమానాలతో మాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని భయంగా ఉంది అని విశ్వక్నైతే ధీరజ్ కోరుకుంటాడు. విశ్వక్ అయితే చాలా బాధపడతాడు ధీరజ్ని చూసి. ఇదంతా నా వల్లే, మా కుటుంబం వల్లే మేము అపార్థం చేసుకున్నాం. మా కుటుంబం పరువు కాపాడాలనుకున్న వాళ్ళని బాధ పెట్టాము అని విశ్వక్ అయితే తన తప్పు తెలుసుకుంటాడు. వెంటనే విశ్వక్ అయితే తను డిశ్చార్జ్ కాగానే రామరాజు ఇంటికైతే వస్తాడు. అప్పుడే ప్రేమ విశ్వక్ని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి వీడేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఏ గొడవ పెడతాడు, మామయ్య గారు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు అని ప్రేమ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే విశ్వక్ అయితే రామరాజు దగ్గరికి వచ్చి, మామయ్య గారు నన్ను క్షమించండి అని కాళ్ళపై పడతాడు. వెంటనే ఇదేంటి అన్నయ్య ఏ రోజు లేంది ఈరోజు మామయ్య గారి కాళ్ళపై పడ్డారు అని అనుకుంటూ ఉంటాడు. మామయ్య గారు, ఆ రోజు రోడ్డుపై మా నాన్న చొక్కా చింపాడు కదా, మమ్మల్ని క్షమించండి మామయ్య గారు, మేము తప్పు చేశాము. అసలు నిజాలు తెలుసుకోకుండా అపార్థం చేసుకొని మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టాము. మమ్మల్ని క్షమించండి, మీ అంత గొప్ప గుణం ఎవరికీ ఉండదు అని విశ్వక్ అయితే రామరాజుని క్షమాపణ అడుగుతాడు. ఈ విధంగానైతే ధీరజ్ అసలు నిజం చెప్పి రామరాజుని క్షమాపణ అడిగేలా చేస్తాడు. విశ్వక్ ద్వారానైతే ఈ విధంగానైతే విశ్వక్ మళ్ళీ ప్రేమని హక్కున చేసుకొని, చాలా తప్పు చేశామమ్మా, మేము నీకు ఎంత మంచి భర్తని మేము తెచ్చియలేమేమో, ఇలాంటి భర్తని నువ్వు పొందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని విశ్వక్ అయితే ప్రేమని హక్కున చేర్చుకుంటాడు. ప్రేమ మాత్రం చాలా సంతోషపడుతుంది తన అన్నయ్య మారిపోవడం చూసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.